హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమిపై మానవుడి ఉనికి దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం మొదలైంది. అయినప్పటికీ మనకు లభించిన కొన్ని ఆధారాల ప్రకారం నేటి మానవుడిని పోలిన తెలివైన మానవుడు ఈ భూమిపై పుట్టి కేవలం 5000 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ఈ 5000 సంవత్సరాలలో భాగంగా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల ముందు కంటే క్రీస్తు శకం సంవత్సరాలలో ఈ విశ్వం 93,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు విస్తరించి ఉంది. ఇంకా విస్తరిస్తూనే ఉంది. అయితే మనిషి పుట్టి కేవలం 5000 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అటువంటప్పుడు 1380 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మనిషి ఎలా తెలుసుకున్నాడు? ఈ అనంతమైన విశ్వం ఎప్పుడు ఎలా మొదలైంది? నేడు మనకు కనిపించే ఈ కోటాను కోట్ల నక్షత్రాల పుట్టుకకు కారణం ఏమిటి? ఈ రోజు మనం నివసిస్తున్న ఈ భూమి, మనకు కనిపించే సూర్యుడు, చంద్రుడు మరియు మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు ఎలా ఆవిర్భవించాయి? అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి? ఈ థియరీ ఈ విశ్వం గురించి ఏం చెబుతుంది? కాబట్టి రండి, వీటితో పాటు ఇంకా మరెన్నో శాస్త్రవేత్తలందరూ ఈ ఇద్దరు శాస్త్రవేత్తల కారణంగా 2 సమూహాలుగా విడిపోయారు. కానీ 1929వ సంవత్సరంలో ఎడ్విన్ హబుల్ యొక్క ఆవిష్కరణ జార్జ్ లీమాట్రే ప్రతిపాదించిన బిగ్ బ్యాంగ్ థియరీ నిజమని నిరూపించాడు. దానితో శాస్త్రవేత్తలందరూ కలిసి 1931వ సంవత్సరంలో బిగ్ బ్యాంగ్ థియరీ నిజమని దానిని ఆమోదించారు. అలాగే అమెరికన్ ఫిజిసిస్ట్ అయినటువంటి ఆర్నో అలాన్ పింజియాస్ మరియు రేడియో ఆస్ట్రానమర్ రాబర్ట్ వుడ్రో విల్సన్లు కలిసి 1964వ సంవత్సరంలో కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ని కనుగొన్నారు. ఈ రేడియేషన్ అనేది బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు విడుదలైన ఒక శక్తివంతమైన కాంతి. అటువంటి ఈ ఆవిష్కరణ జార్జ్ లీమాట్రే యొక్క బిగ్ బ్యాంగ్ థియరీకి మెల్లిగా పెరుగుతూ విస్తరించడం ప్రారంభించింది. దీనినే బిగ్ బ్యాంగ్ అంటారు. అయితే చాలా మంది బిగ్ బ్యాంగ్ అంటే భారీ పేలుడని అనుకుంటారు. కానీ అది తప్పు. ఈ విశ్వం చల్లబడుతూ తనలో తాను విస్తరించడమే బిగ్ బ్యాంగ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక బెలూన్ ని ఊదినప్పుడు అది ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే విధంగా ఈ చిన్న బిందువు పెరుగుతూ పోయింది. సరిగ్గా ఇదే సమయంలో స్పేస్, టైం, గ్రావిటీ వంటివి పుట్టుకొచ్చాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత టైం పుట్టింది కాబట్టి బిగ్ బ్యాంగ్ కి ముందు ఏం జరిగిందనే ప్రశ్నకు అర్థమే లేదని అంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. అయితే ఆ సమయంలో కాంతి కంటే వేగంగా విస్తరిస్తున్న ఈ చిన్న బిందువు 10 పక్కన 32 సున్నాలు పెడితే ఎంత ఉంటుందో అంత ఉష్ణోగ్రతతో సెకండ్ తిరిగి ఎనర్జీగా కూడా మారగలదు. కాబట్టి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మ్యాటర్ అనేది లేదు. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న ప్యూర్ ఎనర్జీ అంతా మ్యాటర్ పార్టికల్స్ గా మారాలి. అలా మారాలంటే ముందు ఈ విశ్వం చల్లబడాలి. ఎందుకంటే ఇంత ఉష్ణోగ్రతలో ఎనర్జీ మ్యాటర్ గా మారడం అనేది అస్సలు సాధ్యం కాదు. అందుకే బిగ్ బ్యాంగ్ జరిగిన కేవలం 1 సెకండ్ కంటే తక్కువ సమయంలోనే ఈ విశ్వంలోని ఉష్ణోగ్రత ఇన్ని డిగ్రీల నుండి ఇన్ని డిగ్రీలకు పడిపోయింది. ఇంత ఉష్ణోగ్రతలో ఎనర్జీ ఈజీగా మ్యాటర్ గా మారగలదు. అందుకే ఈ విశ్వంలో ఉన్న ప్యూర్ ఎనర్జీ మ్యాటర్ పార్టికల్స్ గా కన్వర్ట్ అయ్యే సమయంలో మ్యాటర్ తో పాటు యాంటీ మ్యాటర్ ని కూడా తయారు చేసింది. ఇక్కడ మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ యాంటీ ప్రోటాన్స్ నెగటివ్ ఛార్జ్ ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఒక మ్యాటర్ పార్టికల్ యాంటీ మ్యాటర్ పార్టికల్ తో కలిసిపోతుందో అప్పుడు అవి రెండు నాశనమైపోతాయి. అంటే మ్యాటర్ తిరిగి ఎనర్జీగా మారిపోతుంది. ఒకవేళ ఇలా జరిగితే ఈ విశ్వం ఆవిర్భవించడంలో అర్థం లేదు. ఎందుకంటే ఈ విశ్వం నక్షత్రాలను, గ్రహాలను తయారు చేయాలంటే ఈ 2 మ్యాటర్ పార్టికల్స్ సమానంగా ఉండకూడదు. అందుకే అదృష్టవశాత్తు ప్రతి 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్ కి 100 కోట్ల ఒక్క మ్యాటర్ పార్టికల్ అదనంగా తయారైంది. ప్రతి 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్ 100 కోట్ల ఒక్క మ్యాటర్ పార్టికల్ తో కలిసి తిరిగి ఎనర్జీగా మారిపోగా ఎక్స్ట్రాగా తయారైన ఒక్కో మ్యాటర్ పార్టికల్ మిగిలిపోయింది. ఈ సమయంలోనే మ్యాటర్ మరియు యాంటమ్ రెండే రెండు. ఒకటి, ఏమీ లేని శూన్యం నుండి ఈ బిందువు ఎలా ఉద్భవించింది. మరొకటి, ఈ విశ్వంలోని పూర్తి ఎనర్జీ మ్యాటర్ గా మారినప్పుడు ఎనర్జీ అనేది మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ ని సమానంగా తయారు చేస్తుంది. అలాంటప్పుడు 100 కోట్ల యాంటీ మ్యాటర్ కి 100 కోట్ల ఒక్క మ్యాటర్ పార్టికల్ ని ఎలా తయారు చేస్తుందని మీకు సందేహం రావచ్చు. ఈ 2 ప్రశ్నలకు సైన్స్ దగ్గర నేటికి సమాధానం లేదు. ఇప్పుడు ఈ పూర్తి విశ్వంలో మ్యాటర్ పార్టికల్స్ మరియు గామా రేస్ తప్ప ఆటమ్స్ ఇంకా ఏర్పడలేవు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కేవలం 1 నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఈ విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థమవుతుంది. అలా ఈ విశ్వం విస్తరిస్తున్న కొద్దీ విశ్వం యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ వచ్చింది. ఈ విశ్వం చల్లబడడం ప్రారంభించినప్పుడు మిగిలిపోయిన ఈ మ్యాటర్ పార్టికల్స్ అన్ని పరిణామం చెందడం ప్రారంభించాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన కేవలం 3 నిమిషాల తర్వాత మ్యాటర్ పార్టికల్స్ లోని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లో న్యూక్లియో సింథసిస్ జరిగి ఒక ప్రోటాన్ పార్టికల్ నుండి హైడ్రోజన్ మరియు 2 ప్రోటాన్స్, 2 న్యూట్రాన్ పార్టికల్స్ నుండి
హీలియం న్యూక్లియైలు ఏర్పడ్డాయి. కానీ ఎలక్ట్రాన్స్ ఈ హైడ్రోజన్ మరియు హీలియం న్యూక్లియైలతో కలవడానికి ఎంత ప్రయత్నించినా అధిక ఉష్ణోగ్రత కారణంగా వాటితో కలవలేకపోయాయి. ఒకవేళ కలిసి ఉంటే అప్పుడే హైడ్రోజన్ మరియు హీలియం ఆటమ్స్ ఏర్పడేవి. కానీ అలా జరగలేదు. హైడ్రోజన్ న్యూక్లియై సింగిల్ పార్టికల్ తో బిగ్ బ్యాంగ్ జరిగిన దాదాపు 3,80,000 సంవత్సరాల తర్వాత ఈ విశ్వం 18 కోట్ల డిగ్రీల ఫారెన్హీట్ నుండి 4,940 డిగ్రీల ఫారెన్హీట్ కి పడిపోయింది. అయితే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఈ 3,80,000 సంవత్సరాల సమయాన్ని డార్క్ ఏజ్ అని అంటారు. అంటే ఆ సమయంలో ఈ విశ్వం ఇంకా చీకటిగానే ఉంది. బిగ్ బ్యాంగ్ జరిగిన 4 లక్షల సంవత్సరాల తర్వాత ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్ న్యూక్లియైతో కలిసి మొట్టమొదటిసారి పీరియాడిక్ టేబుల్లోని లైటర్ ఎలిమెంట్ అని పిలువబడే హైడ్రోజన్ ఆటమ్స్ కి జన్మనిచ్చాయి. ఆ తర్వాత ఇవే ఎలక్ట్రాన్స్ హీలియం న్యూక్లియైలతో కలిసి హీలియం ఆటమ్స్ కి జన్మనిచ్చాయి. దీని తర్వాత ఈ పూర్తి విశ్వం హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో నిండిపోయింది. హైడ్రోజన్ మరియు హీలియం స్పష్టమైన వాయువులు, అంటే ట్రాన్స్పరెంట్ గ్యాసెస్. కాబట్టి ఈ విశ్వం కాంతి కూడా ప్రయాణించలేని దట్టమైన మబ్బుల నుండి కాంతి కూడా ప్రయాణించేంత స్పష్టంగా మారింది. సింపుల్ గా చెప్పాలంటే నేడు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని పిలువబడే లైట్ మొట్టమొదటిసారి మధ్యలో ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత పెరిగి ఒక మండుతున్న గోళం ఏర్పడింది. దీన్నే ప్రోటోస్టార్ అని అంటారు. ఎప్పుడైతే ఈ ప్రోటోస్టార్ యొక్క కోర్ 18 కోట్ల డిగ్రీల ఫారెన్హీట్ కి చేరుతుందో అప్పుడు ఈ ప్రోటోస్టార్ లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి హైడ్రోజన్ ఆటమ్స్ అన్ని పేలిపోయి హీలియం ఆటమ్స్ గా ఏర్పడతాయి. ఈ హీలియం ఆటమ్స్ అత్యంత హై ఎనర్జీని రిలీజ్ చేసి లిథియం, బెరీలియం, కార్బన్, ఆక్సిజన్ వంటి కొన్ని ఎలిమెంట్స్ ఏర్పడి ఒక ప్రోటోస్టార్ ని రియల్ స్టార్ లాగా తయారు చేశాయి. ఈ ప్రాసెస్ విశ్వంలో ప్రతి చోట జరుగుతూ ఎన్నో వేల నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విశ్వంలోని ప్రతి నక్షత్రంలో నిరంతరం న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ విశ్వంలోని ప్రతి నక్షత్రం ఎక్కువ వెలుతురు ప్రొడ్యూస్ చేయడానికి దానిలో ఉన్న హైడ్రోజన్ గ్యాస్ ని వాడుకుంటుంది. ఎప్పుడైతే ఒక నక్షత్రంలో హైడ్రోజన్ గ్యాస్ పూర్తిగా అయిపోతుందో అప్పుడు ఆ నక్షత్రం పేలిపోతుంది. ఈ విధంగా అప్పటి వరకు నిర్మించబడిన అన్ని నక్షత్రాలు ఒక్కసారిగా పేలిపోయాయి. అలా కొన్ని సమూహాలుగా ఏర్పడి కాలక్రమేణా గ్యాలక్సీలుగా ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ కొన్ని వందల కోట్ల సంవత్సరాల వరకు కొనసాగుతూ కొన్ని కోట్ల గ్యాలక్సీలను తయారు చేశాయి. శాస్త్రవేత్తల నమ్మకాల ప్రకారం ప్రస్తుతానికి ఈ విశ్వంలో సుమారు 2 లక్షల కోట్ల గ్యాలక్సీలు ఉండవచ్చని చెబుతున్నారు. ఇన్ని గ్యాలక్సీలలో మన మిల్కీవే గ్యాలక్సీ కూడా ఒకటి. ఈ మిల్కీవే గ్యాలక్సీలోనే మనం అందరం నివసిస్తున్నాం. అయితే ఈ మిల్కీవే గ్యాలక్సీలో సుమారు 20,000 కోట్ల నక్షత్రాల నుండి 40,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్ని కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు కూడా ఒక నక్షత్రం. అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ విశ్వం 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని నేర్చుకున్నాం. అయితే కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్, విల్కిన్సన్ మైక్రోవేవ్ అనిసోట్రోపీ ప్రోబ్ మరియు ప్లాంక్ అని పిలువబడే ఈ 3 అంతరిక్ష అబ్జర్వేటరీస్ స్పేస్ నుండి వచ్చే రేడియో వేవ్స్ మరియు మైక్రోవేవ్స్ ని ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ రేడియో వేవ్స్ మరియు మైక్రోవేవ్స్ అన్ని మనం ముందు చెప్పుకున్న గామా రేస్ అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ నుండి ఏర్పడినవి. ఈ 3 స్పేస్ అబ్జర్వేటరీల సహాయంతోనే ఆర్నో ఎలాన్ పెంజియాస్ మరియు రాబర్ట్ వుడ్రో విల్సన్లు కలిసి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ను కనుగొన్నారు. ఈ సిఎంబి యొక్క వేవ్ లెంత్ ని బట్టి ఈ విశ్వం యొక్క వయసు సుమారు 1380 కోట్ల సంవత్సరాలు ఉంటుందని నిర్ణయించారు. ఈ విధంగా 1380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ తో మొదలైన ఈ విశ్వం యొక్క ప్రయాణం నేటికి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ విశ్వం 93,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు విస్తరించి ఉంది. కాబట్టి ఈ వీడియోలో మనం స్పేస్, టైం, గ్రావిటీ, ఎలిమెంట్స్, నెబ్యులాస్, స్టార్స్, క్లస్టర్స్, గ్యాలక్సీస్ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్నాం.